అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి, కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి. సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి. స్త్రీలకు సమయం చాలా మంచిది. వ్యక్తిగత జీవితంలో అస్థిరత కనిపిస్తుంది. ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు. నిపుణుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలున్నాయి. ఆఫీసు, వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి. ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు, క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది. మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు. లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి. ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఖర్చులు తలెత్తవచ్చు, కానీ మినహాయింపు సాధ్యం కాదు. రోజు చివరి భాగంలో ఆకస్మిక దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది. మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. ఈ రాశివారు ఈరోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.